కేరళ తీరంలో మునిగిపోయిన షిప్ నుంచి కంటైనర్లు భారీగా తీరానికి కొట్టుకొస్తూ ఉన్నాయి. త్రివేంద్రం తీరానికి భారీగా కంటైనర్లు కొట్టుకొస్తున్నాయి. మునిగిపోయిన షిప్లో 640కి పైగా కంటైనర్లు ఉన్నాయి అని తెలుస్తుంది. లైబీరియాకు చెందిన ఒక భారీ నౌక కేరళ తీరానికి 38 నాటికల్ మైళ్ళ దూరంలో మునిగిపోయింది. ఆ నౌకలో 640కి పైగా కంటైనర్లు నదుగో ఆ కంటైనర్నే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒక కంటైనర్ ఒడ్డుకి కొట్టుకొచ్చింది. అక్కడ ఇలా చాలా కంటైనర్లు ఒడ్డుకి కొట్టుకొస్తూ ఉన్నాయి, తీరానికి కొట్టుకొస్తూ ఉన్నాయి. అందులో ప్రమాదకరమైన కంటైనర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో తీర ప్రాంత వాసులు భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 13 కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కొట్టుకొచ్చిన కంటైనర్ని 640 కంటైనర్లతో ఉన్న ఒక షిప్, లైబీరియాకు చెందిన షిప్ కేరళ తీరానికి దగ్గరలో మునిగిపోయింది. దానిలో ఉన్న కంటైనర్లన్నీ కూడా ఇప్పుడు ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. వర్కాల, అంచుదెంగు, ఐరూర్, ఎడవ తీరానికి కంటైనర్లు కొట్టుకొస్తున్నాయి. అలల దాటికి పూర్తిగా కంటైనర్లు దెబ్బతింటూ ఉన్నాయి. కంటైనర్ల నుంచి బయటకు కొన్ని వస్తువులు కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదిగో ఈ కంటైనర్ పూర్తిగా దెబ్బతిన్న కంటైనర్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం ఏకంగా ఊడిపోయింది. ఎక్కడికక్కడ కంటైనర్ ఊడిపోయింది. డోర్లన్నీ ఊడిపోయాయి. మొత్తం కంటైనర్ ఊడిపోయిన పరిస్థితి ఉంది. అలల దాడికి ఒడ్డు కొట్టుకొచ్చిన కంటైనర్ మొత్తం ధ్వంసమైంది. ఇలా చాలా కంటైనర్లు తీరానికి కొట్టుకొస్తున్నాయి. అందులో కొన్ని కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ప్రమాదకర రసాయనాల్లో 250 టన్నుల కాల్షియం కార్బైడ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే మునిగిపోయిన నౌక నుంచి భారీగా ఆయిల్ లీక్ అయ్యే ప్రమాదం ఉందని కూడా సమాచారం వస్తుంది. అలప్పుజ, కొల్లం మధ్య సముద్రంలో చాలా కంటైనర్లు తేలుతున్నాయి. మరో 4 రోజుల్లో 80% కంటైనర్లు తీరానికి కొట్టుకొచ్చే అవకాశం ఉంటుందని అక్కడ చెబుతూ ఉన్నారు. మెరైన్ అధికారులు చెబుతూ ఉన్నారు. పోలీసుల గస్తీని కూడా పెంచారు. మెరైన్ అధికారుల గస్తీని కూడా తీర ప్రాంతంలో పెంచారు. ఎక్కడైనా కంటైనర్లు కొట్టుకొస్తే ఆ సమాచారాన్ని అధికారులకు తెలియచేయాలని సూచిస్తూ ఉన్నారు.